హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అంటే మీరు లాస్ట్ వీడియో చూసారో లేదో కానీ లాస్ట్ వీడియోలో నేను నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాను. నేను అంటే ఆ ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేశా, ఏమైంది మొత్తం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశా. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో పక్కా చూడండి, ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. అందులో చాలామంది అనుకుంటున్నారేమో మీ నంబర్ కనిపిస్తుందని. అదొక ఛానల్, మీరు జాయిన్ అయితే నాకు కూడా కనిపించదు, ఓకే? ఒకవేళ మీ నంబర్ నా దగ్గర సేవ్ అయ్యి ఉంటే అప్పుడు కనిపిస్తుంది మీరు నా జాయిన్ అయ్యారు ఆ ఛానల్లో అని. ఒకవేళ మీ నంబర్ నా దగ్గర లేకపోతే అసలు ఎవరికి అర్థం కాదు, ఓకేనా? సో ఆ ప్రైవసీ గురించి ఏం టెన్షన్ పడకండి. మీ నంబర్ ఏమన్నా అంటే గర్ల్స్ ఉంటే చెప్తున్నా నార్మల్గా, మీరు జాయిన్ అయితే మీ నంబర్ అందరికీ తెలుస్తుందా ఏంటి అని. సో అలా ఏముండదు, ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను కామెంట్స్కి రిప్లై ఇస్తాను. అండ్ మీరు కామెంట్ చేయను నేను నాకు సిగ్గు అని అలాంటివి ఏమైనా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎం చేయొచ్చు, ఓకేనా? కానీ కామెంట్ చేస్తే మంచిది, నా వీడియో కూడా రీచ్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు 600 సబ్స్క్రైబర్స్ అయిపోయారు ఆల్రెడీ. అండ్ నేను మీకున్న హెల్ప్ చేయడానికి, మీకు కోడింగ్ జర్నీలో మీకు జాబ్ ఇప్పించే ఆ, నేను ట్రైలో ఉన్నాం. సో మీరు కూడా నా ఛానల్ని గ్రోత్ చేయడానికి హెల్ప్ చేయండి, ఓకేనా? సో మీ బెనిఫిట్ నా బెనిఫిట్ అలానే. అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీరు డైరెక్ట్గా ఈ వీడియోకి వస్తుంటే. అండ్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నాం, ప్లేలిస్ట్ కూడా యాక్సెస్ చేసి చూడండి. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం, అందరికి అర్థమవుతుంది అనుకుంటా. ఒకవేళ నా ప్లేలిస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పొచ్చు ఈ వీడియో కింద, ఓకే? సో ఇప్పుడు ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్గా నేను ఏదైతే ఇంటర్వ్యూ క్రాక్ చేశానో ఆ ఇంటర్వ్యూకి ఎలా అప్లై చేశాను అసలు ఫస్ట్, ఓకే? అప్లై చేయడం ఎలా, ఓకే? వాళ్ళకి ఎలా అని అసలు చాలా సోది ఉంది, చెప్తా. ఈ ఈ జాబ్కి నేను లింక్డ్ఇన్ నుంచి అప్లై చేశాను, నిజంగా లింక్డ్ఇన్ నుంచి అప్లై. మీ రోల్ ఏంటో చూడండి. ఫస్ట్ మీరు లింక్డ్ఇన్ని మొత్తం సెట్ చేయాలి బ్రో, ఓకే? సెట్ చేయకపోతే కష్టం, మీకు జాబ్ ఆఫర్స్ కాదు కదా, రిక్వెస్ట్ కూడా యాక్సెప్ట్ చేయరు ఎవరు. సో ఇప్పుడు చూడండి నా లింక్డ్ఇన్ ఎలా ఉంది ప్రొఫైల్. నేను అసలు లింక్డ్ఇన్ మీద మొత్తం ఒక వీడియో చేస్తా కన్ఫామ్గా. ఏమంటారు, వెనకాల ఉన్న ఇమేజ్ ఎలా పెట్టాలి, డీపీలో ఎలాంటి ఇమేజ్ పెట్టాలి, టైటిల్, ఈ కింద ఏదైతే ఇది ఉందో ఇది ఎలా చేయాలి, ఓకే? దాని తర్వాత వేరే వేరే సెక్షన్స్ ఉంటాయి ఇందులో, సర్వీసెస్ సెక్షన్ అండ్ ఇలా ఫీచర్డ్ సెక్షన్లో ఇదంతా ఏం రాయాలి, ఓకే? ఇదంతా అబౌట్. ఇప్పుడు నా అబౌట్ చూస్తే ఇది నా అబౌట్ సెక్షన్, ఓకే? ఇవి నా టాప్ స్కిల్స్, ఇవి నా వర్క్ ఎక్స్పీరియన్స్ అలా. సో ఏమంటారు, లింక్డ్ఇన్ మీద మొత్తం ఒక చేస్తాను నేను వీడియో, ఓకే? సో ఇప్పుడు నేను ఇక్కడ ఎలా అప్లై చేశానో చూద్దాం. సో నా రోల్ ఏంటి, వెబ్ డెవలపర్ కదా. సో నేనేం చేశాను అంటే ఇక్కడ ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలపర్ అని సెర్చ్ చేశాను. ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలపర్ సెర్చ్ చేశాక ఇక్కడ జాబ్స్లో వెళ్ళిపోతే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ 2 టైప్ ఆఫ్ అప్లై ఉంటుంది. ఫస్ట్ ఏమో నార్మల్ అప్లై. ఈ అప్లై మీద క్లిక్ చేస్తే మీరు అది ఏదైతే కంపెనీ ఉందో ఆ లింక్కి వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు మొత్తం సైన్ ఇన్ చేసి మొత్తం చేయాలి. లేదు అంటే ఇంకొక అప్లై ఉంటుంది, కొన్ని వాటికి అవి ఈజీ అప్లై అంటారు, ఓకే? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీకి నేను ఇప్పుడు అప్లై చేయాలనుకోండి, ఏం లేదు, ఇక్కడ ఫస్ట్ ఇది చూసుకోండి. ఇక్కడ హైరింగ్ టీమ్ కొన్ని జాబ్ వాటికి ఉంటుంది, కొన్ని వాటికి చూపించదు. సో మహేష్ నందిషాయ, ఓకే? సో నేను ఏం చేస్తాను అంటే ఇది ఒక న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసా, ఇప్పుడు ఈజీ అప్లై కొట్టా. సో ఈజీ అప్లై కొట్టాక ఇక్కడ నా మొబైల్ నెంబర్, నా ఏమంటారు ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అదంతా చూపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ చేసా. దాని తర్వాత ఇక్కడ నా రెజ్యూమే అప్లోడ్ చేయడానికి అడుగుతుంది, ఒకవేళ మీరు చేయకపోతే రెజ్యూమే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళకి ఏమంటారు రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ పెడతారు, లేకపోతే కొన్ని పెట్టరు, అది మన ఇష్టం. సో నాకు వ్యూ జేఎస్ మీద ఏమన్నా ఉందా, లేదు, 0. కొన్ని వాటికి 1 year 2 years అలా ఉంది కాబట్టి పెట్టా. ఐ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ ఎర్లీ స్టార్టేజ్ ఏరియాస్? ఎస్. దిస్ ఈజ్ అన్ ఆఫీస్ రోల్ ఇన్ బెంగళూరు 5 days a week. ప్లీజ్ కన్ఫర్మ్ యూఆర్ మూవ్ టు బెంగళూరు. ఎస్. రివ్యూ. అగో ఇది మన కాంటాక్ట్ ఇన్ఫో, ఇదంతా వెళ్ళింది. ఇది ఏం చేయాలి, సబ్మిట్ అప్లికేషన్. సబ్మిట్ కొట్టా, అయిపోయింది, అప్లై చేసేసాం, అంతే. ఇప్పుడు ఈ కట్ చేశాక మనం అవతి కంపెనీలో అప్లై చేసాం కదా. సో మీ వర్క్ ఏంటంటే ఒక నోట్ ప్యాడ్లో ఎక్కడన్నా ఒక చిన్న మెసేజ్ రాసి పెట్టుకోండి, లేకపోతే చాట్ జీపీటీని అడగండి. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు మోర్కి వచ్చి కనెక్ట్ మీద క్లిక్ చేసి యాడ్ అ నోట్, ఇది
ఫోన్లో ఉండదు, ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ వాటిలోనే వస్తుంది. ఓకే, ఫోన్లో యాడ్ ఆన్ నోట్ క్లిక్ చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హలో మహేష్, మై నేమ్ ఇస్ ముబషిర్, ఏ ఫ్రంట్ అండ్ వెబ్ డెవలపర్ with 2 years of experience in the industry. I have just applied for a web development um, role in your company. Please check my application. అంతే అంతే. ఓకే, సో చూడండి, ఇదే రాయాలని లేదు. నార్మల్గా నేను ఇప్పుడు ఏదో రాసేసా, కానీ నేను దీనికంటే చాలా మంచి మంచివి రాసా. ఓకే, రాసామా? సెండ్ కొట్టండి. సెండ్ కొట్టగానే మీకు రిక్వెస్ట్ వెళ్తుంది విత్ నోట్. ఓకే, వాళ్ళు నోట్ చూసారు, అరే నేను ఎవరో నోట్తో పాటు నాకు మెసేజ్ చేశాడు అంటే కొంచెం కష్టపడ్డాడు. అప్లై చేయడం కాకుండా, అప్లై అందరు చేస్తారు కానీ నోట్ రాసి కనెక్ట్ చేయడమే చేయరు చాలామంది. సో ఇది ఒక ట్రిక్ లాగా. ఓకే, సెండ్ కొట్టా. ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసి మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, దీనికి అప్లై చేశారు. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ హైరింగ్ ఎవరు కనిపించట్లేదు. సో మీ పని ఏంటి, కంపెనీ పేరేంటి, పవర్ ప్లే కదా. సో ఇవన్నీ న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసుకోండి. అదే ట్యాబ్లో ఓపెన్ చేస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళడం చికాకు అవుతుంది. ఇప్పుడు దీనికి అప్లై చేశాక ఏం చేస్తారు, ఈ ప్రొఫైల్లోకి వచ్చి, కంపెనీ ప్రొఫైల్లోకి, పీపుల్లోకి వచ్చి, పీపుల్లో ఇప్పుడు ఇక్కడ ఎవరెవరైతే వర్క్ చేస్తున్నారో ఇది చూడండి. గోకుల్ నాయర్ iOS డెవలపర్, టెక్ ఎట్ పవర్ ప్లే, HDE ఎట్ పవర్ ప్లే, iOS డెవలపర్, HDE. వీళ్ళకి ఏం చేయాలంటే, వీళ్ళకి నార్మల్గా మెసేజ్ చేయండి. లేదంటే ఇందులో హెచ్ఆర్స్ కూడా ఉంటారు, ఇలానే సెర్చ్ చేసుకుంటూ వెళ్ళండి. నా వీడియో ఎడిటర్ అంట, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CEO's ఆఫీస్ ఉంది అలా. అండ్ ఒకవేళ హెచ్ఆర్ ఉంటే హెచ్ఆర్, లేకపోతే వీళ్ళకి కూడా మెసేజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చేస్తే, ఇప్పుడు ఈయనకైతే ఓపెన్ ఉంది కాబట్టి ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, సాఫ్ట్ డెవ్ మెథాన్ ఉంది. ఈయనకేం చేస్తారు, కనెక్ట్ మీద క్లిక్ చేసి యాడ్ అ నోట్, ఇందాక రాశారు కదా అదే ఇక్కడ పేస్ట్ చేయండి. సారీ, ఇదేదో వేరే కోడ్ వచ్చేసింది. ఇక్కడ పేస్ట్ చేయండి. పేరు దగ్గర హలో అక్కడ మహేష్ అని రాసాం కదా, హలో మెహతా, మిగిలినదంతా సేమ్ అంతే. కానీ చూసుకోండి మరి సేమ్ పేరుతో పంపించకండి. సో ఇలా నేను అప్లై చేసాను వీటికి. ఇలానే సేమ్ వెళ్ళండి. అండ్ ఒకవేళ ఏమంటారు, ఇక్కడ ఏం చేయండి అంటే హెచ్ఆర్ అని టైప్ చేయండి. హెచ్ఆర్ చేసి ఎంటర్ చేయండి. అప్లై చేయడం కాకుండా జాబ్స్లో కాకుండా పీపుల్లో వెళ్ళండి. ఇప్పుడు చూడండి, సుధా నుజిలా హెచ్ఆర్ మేనేజర్, కరిష్మా జాంగ్ హెచ్ఆర్, దీపికా హెచ్ఆర్, వేనవరం హెచ్ఆర్, శోభాదేవి హెచ్ఆర్, వీళ్ళందరూ హెచ్ఆర్స్. వీళ్ళకి మీరు ఏం చేయాలి, ఇలా న్యూ ట్యాబ్స్లో ఇది చూస్తున్నారు పైన అన్ని న్యూ ట్యాబ్స్లో ఓపెన్ అవుతున్నాయి. ఓకే, వెళ్ళండి. ఈయనకైతే చేసేసాం కదా మెసేజ్ ఆల్రెడీ. ఈమెకి ఏం చేయాలి, మీరు కనెక్ట్ రిక్వెస్ట్ పెట్టి యాడ్ నోట్, హలో సుధా, మై నేమ్ ఇస్ దిస్, I am a front-end web developer. I am looking for an opportunity, and if your company have any requirements or any openings, please give me a chance so that I can prove myself. I will send you my resume అని ఒక 200 వర్డ్స్లో టైప్ చేసి కాపీ చేసి పెట్టుకోండి. పేరు చేంజ్ చేసి ఈమెకి, ఇఫ్ యువర్ కంపెనీ హ్యావ్ ఎనీ ఓపెనింగ్స్ ప్లీజ్ టెల్ మీ అని ఈమెకి, అన్ని హెచ్ఆర్స్కి అలా. ఇప్పుడు ఎంతమందికి అప్లై చేయాలి, డైలీ 10 హెచ్ఆర్స్కి 10 కంపెనీస్కి అప్లై చేయాలి. ఈరోజు 10 అంటే మొత్తం వీక్లో 70 హెచ్ఆర్స్కి 70 కంపెనీస్కి అప్లై చేయాలి. 70 హెచ్ఆర్స్ ఉంటారా, 70 కంపెనీస్ ఉంటా అంటే మీ లైఫ్ అయిపోతుంది, కానీ మీరు చచ్చిపోతారు. కానీ లింక్డ్ఇన్లో మనుషులు ఉంటారు, హెచ్ఆర్స్లో ఏ రోల్లో అయినా కంపెనీస్ ఉంటాయి. ఓకే, మీరు పుడతారు, అప్లై చేయడం స్టార్ట్ చేస్తారు, చనిపోతారు, అయినా కానీ ఇందులో కంప్లీట్ అవ్వరు. ఓకే, అంతమంది ఉన్నారు. సో టెన్షన్ ఏం పడకండి, అప్లై చేయండి, అడ్డగోలు అప్లై చేయండి. ఓకేనా, ఆపేదే లేదు ఎవరు. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, నేను 50 to 60
దగ్గర అప్లై చేశా కంపెనీస్కి, హెచ్ఆర్స్కి మెసేజ్ చేశా. ఒక్కళ్ళిద్దరు రిప్లై ఇచ్చారు. కంపెనీస్కి అప్లై చేశా. డైరెక్ట్గా వి రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ దట్ వీఆర్ నాట్ సెలెక్టింగ్ యూ అని వచ్చింది. చాలా రిజెక్షన్స్ వచ్చాయి. చాలా సోది సోది అయింది. మనం అనుకునేలాగానే అన్నీ జరగవు, రిజెక్షన్స్ వస్తాయి చాలా. ఒకవేళ మీరు లైట్ హార్టెడ్ టైప్ పర్సన్ ఉంటే ఇప్పుడే ఆలోచించుకోండి, బుర్రలో పెట్టుకోండి, రిజెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే మీ దగ్గర స్కిల్ ఉన్నా లేకపోయినా వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదో వేరే ఉండొచ్చు, మనం చెప్పలేము అది. నాకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు వర్క్ వచ్చు, అయినా రిజెక్షన్స్ వచ్చాయి, ఏం చేయలేం దానికి. సో అలానే ఎలా అప్లై చేయాలో చెప్పా కదా. వేరే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, naukri.com అని ఉంది. ఓకే, ఇంకా చాలా వేరే వేరే ఏవేవో వెబ్సైట్స్ ఉన్నాయి. నాకు మాన్స్టార్ అని కూడా ఏదో ఉందనుకుంటా. ఇంటర్న్షాల నుంచి కూడా ఇంటర్న్షిప్స్ అలా వస్తాయి. కానీ నేను పర్సనల్గా లింక్డ్ఇన్ నుంచి అప్లై చేశా కాబట్టి నేను చెప్తున్నా. నేను కావాలంటే వ్యూస్ కోసం మీకు ఏవేవో వెబ్సైట్స్ చెప్పచ్చు, కానీ నాకే తెలియదు దాని గురించి బొంగు, నేను మీకు ఏం చెప్తా అట్లా. సో లింక్డ్ఇన్ నుంచి అప్లై చేయండి, కానీ వాళ్ళు మీకు రిప్లై చేయాలి, మిమ్మల్ని కొంచెం పట్టించుకోవాలంటే మీ దగ్గర ఏదో ఒక లింక్డ్ఇన్లో కొంచెం మ్యాటర్ ఉండాలి. ఆ మ్యాటర్లు ఎలా ఉండాలంటే చెప్తా నెక్స్ట్ వీడియోలో, కానీ కామెంట్ చేయండి కావాలా వద్దనేది. మీరు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే నాకు వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఇప్పుడు నాకు ఒకళ్ళిద్దరు టెలిగ్రామ్లో మెసేజ్ చేశారు, ఒక ముగ్గురు నలుగురు కామెంట్ చేశారు, కాబట్టి నాకు ఈ వీడియో చేయడానికి కొంచెం ఉంది. ఇప్పుడు నేను చూడండి, నా టైమింగ్ మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అవుతున్నా ఇంటి నుండి, అంటే 7 o'clockకి లేస్తున్నా, మొత్తం రెడీ అయ్యి 8 o'clockకి స్టార్ట్ అవుతున్నా. 1.5 hour బస్సులో వెళ్ళాలి ఆఫీస్కి. ఓకే, ఆఫీస్లో 8 hours వర్క్ చేయాలి. 6:30కి అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇక్కడికి వచ్చేసరికి 8:30, ఇంటికి వచ్చేసరికి 10 o'clock నుంచి మళ్ళీ నైట్ షిఫ్ట్కి కూర్చోవాలి. అది నైట్ 12 o'clock 1 o'clock వరకు అది ఉంటుంది, అది చేయాలి. పడుకోవాలి ఎప్పుడు, లేవాలి ఎప్పుడు, అయినా ఇప్పుడు వీడియో చేస్తున్నా ఎందుకంటే మీకు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది, నా వల్ల మీకు యూస్ఫుల్ ఉంది, మీకు యూజ్ వస్తుంది, మీరు దానివల్ల హెల్ప్ అంటే మీకు హెల్ప్ అవుతుంది. మీరు నాకు కామెంట్స్ చేస్తున్నారు, కామెంట్ చేసి చెప్తున్నారు మంచిగా ఉంది, ఈ వీడియో చేయి ఆ వీడియో చేయి అని డౌట్స్ అడుగుతున్నారు. నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్, నాకు కూడా ఒక హ్యాపీ ఫీలింగ్, అరే వీళ్ళు నన్ను అడుగుతున్నారు, నేను వీళ్ళకి హెల్ప్ చేయాలి. ఎక్కడైనా అంతే కదా. సో కామెంట్ చేయండి, ఓకే, ఏం లేదు, కామెంట్ చేయండి, మంచిగా ఉందా, బాగాలేదా, బాగా చెప్తున్నానా, ఏమన్నా సజెషన్స్ ఉన్నా, ఫీడ్బ్యాక్స్ ఉన్నా కానీ, ఓకే, ఐఎమ్ ఓపెన్ ఫర్ ఆల్. మీకు ఏమైనా నచ్చకపోయినా చెప్పొచ్చు, నెక్స్ట్ వీడియోలో నుంచి ఇంప్రూవ్ చేద్దాం, అందులో తప్పేం లేదు. ఓకే, సో ఒకవేళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, అను ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఏమైనా హెల్ప్ కావాలంటే అడగచ్చు కామెంట్స్లో లేదా ఇన్స్టాగ్రామ్లో. వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నాం, ప్లేలిస్ట్ ఉంది, యాక్సెస్ చేయండి. వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోండి, జాబ్స్కి అప్లై చేయండి, జాబ్ వస్తుంది. దాని తర్వాత పార్టీ ఇవ్వండి, నాకు మెయిల్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో చెప్పండి, బ్రో నాకు జాబ్ వచ్చింది, పార్టీకి ఎక్కడ కలుద్దామని కలుద్దాం. ఓకే, అంటిల్ దెన్ బాయ్.